అన్న ధర్మం తప్పాడని వదిలి వచ్చాడే గాని సహోదరుడు మరణించడంతో దుఃఖం ఆపుకోలేక అతని శౌర్య పరాక్రమాలు తలుచుకొని శ్రీరామునితో చెప్పుకొని ఏడ్చాడు విభీషణుడు. ఎంత చెడ్డా అన్నగారు, అందుకే అతని కాళ్ల మీద పడి తనను క్షమించమని కోరుతున్నాడా అనేటటువంటి రీతిలో విభీషణుడు దుఃఖించాడు. ఆ సమయంలో మండోదరి మొదలైన అంతఃపుర సుందరులు, రావణుని భార్యలు తమ ప్రాణేశ్వరుడు రాక్షస కుల సార్వభౌముడైన రావణుడిని చూసి గుండెలు తలబాదుకుంటూ అనేక విధాలుగా ఏడుస్తూ రావణుని చుట్టూ ఉండగా శ్రీరాముడు వారిని శాంతవచనాలతో ఓదార్చి ధైర్యం చెప్పాడు. విభీషణుడిని చూసి, నువ్వు కాస్త ఊరడిల్లి మీ అన్నగారికి అగ్ని సంస్కార విధులు చేయుము అని చెప్పాడు. విభీషణుడు భక్తితో ఆ కార్యక్రమాలు పూర్తి చేశాడు. ఆ తరువాత విభీషణుడికి లంకానగరాన్ని పట్టము కట్టించాడు. ఆ సందర్భంలో విభీషణుడు రామునికి సుగంధ ద్రవ్యాలు, నవరత్న ఖచ్చితమైన భూషణాలు, చీనాంబరాలు కానుకగా ఇచ్చాడు. వాటిని స్వీకరించి వాటన్నిటినీ మాతలికిచ్చి ప్రేమపూర్వకంగా మాతలికి వీడ్కోలు చెప్పాడు రాముడు. మాతలి ఆనందంతో స్వర్గానికి వెళ్ళాడు.